జై భీమ్లో అంబేద్కర్ ఆశయ సాధన సమితికి స్వాగతం సుస్వాగతం. మనం ముందుగా భూమి సంబంధిత శాసనములు అనేటువంటి రచనల నుండి మొదటి అధ్యాయము భూమి ఆస్తి ఎవరిది, ప్రాథమిక అంశాలు, అధికరణం 31A 31B సంబంధించినటువంటి ఆదేశిక సూత్రాలని మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ఏరియా ఎస్టేట్ల రద్దు మరియు రైతువారీగా మార్చుట చట్టం 1948ని మనం ఈరోజు 2వ అధ్యాయం కింద మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన శ్రేయోభిలాషులందరికీ షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఎస్టేట్ల రద్దు మరియు రైత్వారీగా మార్చుట చట్టం 1948. ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైతువారీ యాక్ట్ 1948. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే చేపట్టబడిన పలు భూ సంస్కరణల శాసనములలో ఈ చట్టం మొట్టమొదటిదని చెప్పవచ్చు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో పలు గ్రామాలలో జమీందారీ వ్యవస్థ అమల్లో ఉండేది. ఒక్కొక్క జమీందారు క్రింద కొన్ని వేల ఎకరాల భూమి ఉండేది. దానిని జమీందారీ ఎస్టేట్స్ అని పరిగణించేవారు. ఆ భూములలో వ్యవసాయం చేయు రైతుల నుండి జమీందారు వసూలు చేయు అద్దె ఎక్కువగా ఉండేది. జమీందారీ ఎస్టేట్లోని రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉండేది. రైతులకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేనందువలన వ్యవసాయం గురించి ప్రభుత్వమునకు ఒక నిర్దిష్టమైన అంచనా కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో జమీందారీ ఎస్టేట్లను రద్దు చేసి ఆ ఎస్టేట్లోని రైతులలో ఉన్న అసంతృప్తిని పోగొట్టి వారు వ్యవసాయం చేస్తున్న భూమిని వారికే సంక్రమింపజేయాలనే సంకల్పంతో ఈ చట్టం రూపొందించబడింది. జమీందారీ ఎస్టేట్లతో పాటు ఇనాం ఎస్టేట్లకు, అండర్ టెన్యూర్ ఎస్టేట్లకు కూడా వర్తించు విధముగా ఈ చట్టము రూపొందించబడింది. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చబడింది. ఆ విధంగా ఈ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతను న్యాయస్థానములలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేయబడింది. ఈ చట్టం యొక్క విశిష్టత సెక్షన్ 3. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎస్టేట్లకు సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో అప్పటి వరకు అమల్లో ఉన్న శాసనములన్నీ రద్దు కాబడినట్లుగా పరిగణించబడతాయి. ఈ చట్టం అమల్లోనికి వచ్చినప్పటి నుండి జమీందారీ ఎస్టేట్ పరిధిలో గల పోరంబోకులు, నిరుపయోగముగా పడి ఉన్న భూములు, పచ్చక బీళ్లు, లంక భూములు, అడవులు, గనులు, ఖనిజములు, క్వారీలు, నదులు, కాలువలు, చెరువులు, ఇతర ఇరిగేషన్ సంబంధములు, చేపలు, పడవలతో సహా అన్ని రకముల వ్యవసాయ భూములు ప్రభుత్వమునకు చెందినవిగా పరిగణింపబడతాయి. రైత్వారీ ప్రాంతములకు వర్తించే రెవెన్యూ రికవరీ చట్టం ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ఏరియా ఇరిగేషన్ పన్ను చట్టం మొదలైన శాసనములన్నీ ఎస్టేట్ భూములకు కూడా వర్తిస్తాయి. ఎస్టేట్లకు సంబంధించిన అకౌంట్స్, రిజిస్టర్లు, పట్టాలు, మ్యాపులు మొదలైనవన్నీ ప్రభుత్వ స్వాధీనం చేసుకునవచ్చు. ఎస్టేట్లోని భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునవచ్చును. అయితే సదరు ఎస్టేట్లోని ఏదైనా కొంత భూమి ఒక రైతు అనుభవిస్తూ ఉండి రైత్వారీ పట్టా పొందుటకు అతనికి హక్కు ఉన్నదని భావించుటకు అవకాశం ఉన్నట్లయితే అతని భూమిని మాత్రము ప్రభుత్వం ఏకపక్షముగా స్వాధీనం చేసుకునరాదు. ఏ విషయముపై సెటిల్మెంట్ అధికారి విచారణ జరుపుతారు? జమీందారీ ఎస్టేట్ యజమానికి ఈ చట్ట నిబంధనలను అనుసరించి నష్టపరిహారం మాత్రమే చెల్లించబడుతుంది. జమీందారుకు రైతుకు మధ్య గల సంబంధం ఈ చట్టంలోని అమల్లోనికి వచ్చినప్పటి నుండి రద్దవుతుంది. జమీందారీ ఎస్టేట్లో రైతులకు ఇక నుండి ఈ చట్ట నిబంధనానుసారము హక్కులు బాధ్యతలు సంక్రమిస్తాయి. జమీందారీ విధానం క్రింద అప్పటి వరకు వారికి గల హక్కులు బాధ్యతలు రద్దవుతాయి. అయితే సెటిల్మెంట్ అధికారుల నియామకం సెక్షన్ 5. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే జమీందారీ ఎస్టేట్లను సర్వే జరిపి రైత్వారీ విధానమును అమలు చేయట కొరకు డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అను అధికారిని ప్రభుత్వం నియమించవలెను. అదే సందర్భంలో ఒకరికన్నా ఎక్కువ మంది సెటిల్మెంట్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. డైరెక్టర్ యొక్క ఆదేశములను అనుసరించి
ఈ సెటిల్మెంట్ ఆఫీసర్లు తమ తమ విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. అయితే ట్రిబ్యునల్ల ఏర్పాటు. సెక్షన్ 8. ఈ చట్ట పరిధిలో ఒకటి కన్నా ఎక్కువ ట్రిబ్యునల్లను ప్రభుత్వం ఏర్పాటు చేయవలను. ఒక్కొక్కటి ట్రిబ్యునల్లోని ఒక్కొక్క సభ్యుడు ఉంటారు. సర్వీసులో ఉన్న జిల్లా న్యాయమూర్తిని కానీ లేక జిల్లా న్యాయమూర్తిగా నియమింపబడుటకు అర్హత గల వ్యక్తిని కానీ ట్రిబ్యునల్ సభ్యునిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించవలెను. ప్రతి ట్రిబ్యునల్ అధికారి పరిధిలో కొన్ని ఎస్టేట్లు కొంత భాగం ఉంటాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వెలువరించవలను. అయితే సెటిల్మెంట్ అధికారములు అంటే ఇనాం ఎస్టేట్ల నిర్ధారణ. ఏదైనా గ్రామము లేదా గ్రామ చివారు ఇనాం ఎస్టేటు అవునా కాదా అనున్నది ప్రాథమికముగా విచారణ జరుపుట సెటిల్మెంట్ అధికారుల యొక్క బాధ్యత. ఇందుకు సంబంధించి సెటిల్మెంట్ అధికారి తనకు తాను కానీ లేక ఎవరైనా వ్యక్తి దరఖాస్తు మేరకు కానీ విచారణ జరిపినప్పుడు జరపవలెను. ఈ విధంగా విచారణ జరుపుటకు ముందు తన విచారణకు సంబంధించి గ్రామంలో వీలైనంత వరకు బహిరంగ ప్రకటనల ద్వారా తెలియజేయవలను. ఆ విధంగా ఆ గ్రామంలో ప్రజలంతా ఆ గ్రామంలోని భూములపై తమకు గల హక్కులను గురించిన వివరములను తనకు అందజేయవలసిందిగా సెటిల్మెంట్ అధికారి కోరవలను. తదనంతరం తనకు అందిన దరఖాస్తులపై సెటిల్మెంట్ అధికారి విచారణ జరిపి తగు ఉత్తర్వులను లిఖితపూర్వకంగా వెలువరించవలను. సెక్షన్ 9 ప్రకారం. అయితే అప్పీలు. సెటిల్మెంట్ అధికారి వెలువరించే తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత వ్యక్తి కూడా అంటే రైతు అని కూడా భావించుకోవచ్చు ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకునవచ్చును. ప్రభుత్వ విషయంలో తీర్పు వెలువడినప్పటి నుండి 1 సంవత్సరం లోపల ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకునవచ్చు. అయితే ప్రైవేటు వ్యక్తుల విషయంలో మాత్రం ఉత్తర్వు వెలువడిన 2 నెలల లోపల మాత్రమే ఆ వ్యక్తి అప్పీలు చేసుకునేవారు. అయితే ఈ చట్టము 1957లో చేయబడిన సవరణ అమలులోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అధికారి వెలువరించు తీర్పుల విషయంలో సదరు చట్ట సవరణ అమలులోకి వచ్చిన 1 సంవత్సరం లోపల ప్రభుత్వము ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకునవచ్చును. సెక్షన్ 9. అయితే అప్పీలుపై విచారణ. సెటిల్మెంట్ అధికారి వెలువరించిన తీర్పుపై ఎవరైనా వ్యక్తి అప్పీలు చేసినప్పుడు సదరు అప్పీలుకు సంబంధించి ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తుంది. అయితే కాకుండా సదరు అప్పీలు విషయము సంబంధిత గ్రామాల్లో కూడా ప్రకటించబడుతుంది. ప్రభుత్వము అప్పీలు చేసిన సందర్భములలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అనగా అప్పీలు ఎవరు దాఖలు చేసినప్పటికీ సంబంధిత వ్యక్తులు ఎవరైనా ట్రిబ్యునల్ ఎదుట హాజరు కావచ్చు. విచారణ అనంతరం ట్రిబ్యునల్ సందర్భోచిత తీర్పును వెలువరిస్తుంది. సదరు తీర్పుపై తిరిగి అప్పీలుకు అవకాశం లేదు. సదరు అప్పీలు తీర్పును ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని చెప్పి సెక్షన్ 9 తెలియజేస్తుంది. అండర్ టెన్యూర్ ఎస్టేట్ల నిర్ధారణ. సెక్షన్ 10. అండర్ టెన్యూర్ ఎస్టేట్లు ఎప్పుడు ఏర్పాటు కాబడినది నిర్ధారణ చేయుట సెటిల్మెంట్ అధికారుల బాధ్యత. ఇందుకు సంబంధించి అండర్ టెన్యూర్ ఎస్టేట్ యజమాని సెటిల్మెంట్ అధికారికి దరఖాస్తు చేసుకునవలను. ప్రభుత్వం చేత నోటిఫై కాబడిన తేదీ నుండి 3 మాసముల లోపల కానీ లేక సెటిల్మెంట్ అధికారి అనుమతించిన వ్యవధి లోపల కానీ సదరు వ్యక్తి ఆ విధంగా దరఖాస్తు చేసుకునవలను. జమీందారీ ఎస్టేట్ ఏర్పడక ముందే అండర్ టెన్యూర్ ఎస్టేట్ ఏర్పడినదా లేక తర్వాత ఏర్పడినదా అనున్నది సెటిల్మెంట్ అధికారి నిర్ధారించవలను. అండర్ టెన్యూర్ ఎస్టేట్ యొక్క యజమాని దరఖాస్తు మేరకు సెటిల్మెంట్ అధికారి విచారణ జరుపుతారు. సంబంధిత వ్యక్తుల వాద ప్రతిపాదనములు వారి తరపున దాఖలు చేయబడిన డాక్యుమెంట్లను ఇతర సాక్ష్యాధారములను పరిశీలించిన పిదప సెటిల్మెంట్ అధికారి తన తీర్పును వెలువరిస్తారు. సదరు తీర్పు వెలువడిన 2 మాసముల లోపల ఆ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా అండర్ టెన్యూర్ యజమాని ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకునవచ్చును. సదరు అప్పీలు ట్రిబ్యునల్ వెలువరించు తీర్పుపై తిరిగి అప్పీలుకు అవకాశం లేదు. సదరు తీర్పును ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. అంటే ఎస్టేట్ భూములలో రైతువారీ పట్టాలను జారీ చేయట సెక్షన్ 11. ఒక ఎస్టేట్ పరిధిలోని భూములకు సంబంధించి రైతులకు రైతువారీ పట్టాలను జారీ చేయుటకు సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే నోటిఫై చేయబడిన తేదీ నాటికి ఏదైనా కొంత
రోయటి భూమిని అంటే రోయటి ల్యాండ్ ఒక రైతు అనుభవిస్తున్నట్లయితే ఆ భూమికి సంబంధించిన రైతుకు రైతువారీ పట్టా ఇవ్వబడుతుంది. అయితే లంక భూములకు ఈ నియమము వర్తించదు. అదేవిధంగా ఈ చట్టంలోని మరేదైనా నిబంధన క్రింద ఏదైనా భూమికి సంబంధించి ఎస్టేట్ యజమానికి కానీ లేక మరొక వ్యక్తికి కానీ రైతువారీ పట్టా పొందుటకు అర్హత ఉన్నట్లయితే అటువంటి భూములకు సంబంధించి కూడా రైతుకు రైతువారీ పట్టా ఇచ్చుటకు అవకాశం లేదు. 1/7/1939 నుండి నోటిఫికేషన్ వెలువడు తేదీ వరకు ఏవైనా లంక భూములను ఒక రైతు కానీ లేక అతని పూర్వీకులు కానీ అనుభవిస్తున్నట్లయితే ఆ భూములకు సంబంధించి ఆ రైతుకు రైతువారీ పట్టా ఇవ్వబడుతుంది. అయితే 1/6/45 తర్వాత ఒక భూకామందు తన భూమిని ఎవరికైనా అంటే రైతుకు స్వాధీనం చేసి ఉండవచ్చును. అంత మాత్రమున రైతువారీ పట్టా పొందుటకు ఆ వ్యక్తికి అర్హత ఉండదు. కానీ ఏదైనా కారణం ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కూడా రైతువారీ పట్టా ఇవ్వవచ్చునని ప్రభుత్వం ఆశీర్వదించవచ్చు. మనం గమనించాల్సింది ఏంటంటే 1వ పాయింట్, ఎస్టేట్ అనే పదం పర్మనెంట్గా సెటిల్ కాబడిన ఎస్టేటుకు లేదా తాత్కాలికంగా సెటిల్ కాబడిన జమీందారుకి, సెటిల్ కాబడిన పలాయం లేక జాగీరుకు, ఇనాం గ్రామాలకు వర్తిస్తుంది. ఇనాం ఎస్టేట్లకు, జమీందారీ ఎస్టేట్లకు ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నందున ఈ సెక్షన్ పరిధిలోని ఎస్టేట్ అనే పదం పర్మనెంట్గా సెటిల్ కాబడిన ఎస్టేట్లకు వర్తిస్తుందని భావించుకోవచ్చు. 2వ పాయింట్, రోయటి భూములు అనగా ఎస్టేట్ పరిధిలో ఎవరికీ చెందకుండా ఉన్న వ్యవసాయయోగ్యమైన భూమి అని అర్థం. 3వది, ఆంగ్ల మూలంలో ల్యాండ్ హోల్డర్ అనే పదాన్ని ఎస్టేట్ యజమాని అని అనువదించడం జరిగింది. దర్మిలా ఇనాందారుడు ఎస్టేట్లోని భూముల నుండి అద్దెను వసూలు చేసే అధికారం గల ఉమ్మడి కుటుంబంకు కూడా ల్యాండ్ హోల్డర్ అనే పదం వర్తిస్తుంది. సెక్షన్ 12 ప్రకారం జమీందారీ ఎస్టేట్ పరిధిలోని భూకామందులకు రైతువారీ పట్టాలు ఇచ్చుట. జమీందారీ ఎస్టేట్ పరిధిలోని భూకామందులకు రైతువారీ పట్టా పొందు అర్హత ఉంటుంది, లంక భూములతో సహా. అయితే 1, నోటిఫై చేయబడిన తేదీ నాటికి భూకామందు యొక్క ప్రైవేటు భూములు. 2, ఏదైనా భూమి ఒక రైతుకు సంబంధించి కావచ్చు. అయినప్పటికీ సదరు భూమి భూకామందుకు వారసత్వ రీత్యా కానీ లేక వీలునామా ద్వారా కానీ సంక్రమించి ఉండి అప్పటి నుండి కానీ లేక 1/7/39 నుండి కానీ ఆ వ్యక్తి ఆ భూమిని తానే స్వయంగా సేద్యం చేయుచున్నట్లయితే ఆ భూమికి సంబంధించి రైతువారీ పట్టా పొందే అర్హత అతనికి ఉంటుంది. నెంబర్ 3, ఏదైనా భూమి ఒక రైతుకు సంబంధించినదై ఉండొచ్చు. అయినప్పటికీ భూకామందు ఆ భూమిని కొనుగోలు చేసి ఉండవచ్చు లేదా బహుమతి ద్వారా కానీ మరేదైనా విధముగా ఆ వ్యక్తికి సంక్రమించి ఉండొచ్చు. అటువంటి సందర్భములలో ఆ భూమిని ఆ వ్యక్తి 1/6/1945 నుండి నిరంతరాయంగా అనుభవిస్తూ తానే స్వయంగా వ్యవసాయం చేసుకున్నట్లయితే ఆ భూమికి సంబంధించి రైతువారీ పట్టా పొందుటకు అర్హత ఉంటుంది. నెంబర్ 4, ఏదైనా భూమి ఎవరికి చెందకుండా ఉండొచ్చు లేకపోతే ఏ రైతు యొక్క స్వాధీనంలోని ఉండి ఉండకపోవచ్చు. అటువంటి భూములను భూకామందు 1/6/1939 నుండి నిరంతరాయముగా వ్యవసాయం చేస్తున్నట్లయితే ఆ భూమికి సంబంధించి ఆ వ్యక్తికి రైతువారీ పట్టా ఇవ్వచ్చును. అయితే లంక భూములకు, రోయటి భూములకు, అటవీ భూములకు ఈ క్లాజు వర్తించదు అని సెక్షన్ 13 చెప్తూ ఉంది. ఇనాం ఎస్టేట్లోని భూకామందులకు రైతువారీ పట్టా పొందే అర్హత ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇనాం ఎస్టేట్ పరిధిలోని భూములను కలిగి ఉన్న భూకామందులకు రైతువారీ పట్టాలు పొందు అర్హతలకు సంబంధించి కూడా దాదాపుగా పైన చెప్పినట్లుగా నిబంధనలనే వర్తిస్తాయని చెప్పి సెక్షన్ 14 చెబుతూ ఉంది. అండర్ టెన్యూర్ ఎస్టేట్లోని భూములకు సంబంధించి రైతువారీ పట్టా ఏ విధంగా పొందాలో కూడా చూద్దాం. 13/6/1802 తేదీ నాటికి ముందు లేదా ఒక ఎస్టేట్ ఏర్పడక ముందే అండర్ టెన్యూర్ ఏర్పడినట్లు నిర్ధారణ అయినట్లయితే ఇనాం ఎస్టేట్ పరిధిలోని రైతువారీ పట్టా జారీ చేయుటకు సంబంధించిన నిబంధనలను అనుసరించి సెక్షన్ 13 అండర్ టెన్యూర్ ఎస్టేట్లోని భూకామందులకు రైతువారీ పట్టా పొందే అర్హత ఉంటుంది. మిగిలిన సందర్భములకు సంబంధించి జమీందారీ ఎస్టేట్ పరిధిలోని భూకామందుకు రైతువారీ పట్టా పొందుటకు గల నిబంధనలే సెక్షన్ 12 అండర్ టెన్యూర్ ఎస్టేట్ పరిధిలోని భూకామందులకు రైతువారీ పట్టా పొందుటకు వర్తిస్తాయి అని చెప్పి సెక్షన్ 15 చెబుతుంది. భూకామందులకు రైతువారీ పట్టా నిర్ధారణ, అప్పీల్ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. భూకామందులకు రైతువారీ పట్టా పొందుటకు గల అర్హత గల 12 లేక 13 లేక 14 సెక్షన్ల క్రింద సెటిల్మెంట్ అధికారి విచారణ జరిపి రైతువారీ పట్టాలను జారీ చేస్తారు. సదరు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం లేదా సంబంధిత వ్యక్తి కూడా ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకునవచ్చు. ప్రభుత్వ విషయంలో తీర్పు వెలువడి నుండి 1 సంవత్సరం లోపల ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకునవచ్చు. ప్రైవేటు వ్యక్తుల విషయంలో మాత్రం ఉత్తర్వు వెలువడిన 2 నెలల లోపలే
మాత్రమే ఆ వ్యక్తి అప్పీల్ చేసుకునగలడు. అయితే ఈ చట్టమునకు 1957లో చేయబడిన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ అధికారి వెలువరించే తీర్పుల విషయంలో సదరు చట్ట సవరణ అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం లోపల ప్రభుత్వం ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవచ్చు. సెటిల్మెంట్ అధికారి వెలువరించిన తీర్పుపై ఎవరైనా వ్యక్తి అప్పీల్ చేసినప్పుడు సదరు అప్పీలుకు సంబంధించి ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తుంది. అంతేకాకుండా సదరు అప్పీలు విషయం సంబంధిత గ్రామంలో కూడా ప్రకటించబడుతుంది. ప్రభుత్వం అప్పీలు చేసిన సందర్భంలో కూడా ఇదే నియమము వర్తిస్తుంది. అనగా అప్పీలు ఎవరు దాఖలు చేసినప్పటికీ సంబంధిత వ్యక్తులు ఎవరైనా ట్రిబ్యునల్కు ఎదుట హాజరు కావచ్చు. విచారణ అనంతరం ట్రిబ్యునల్ సందర్భోచిత తీర్పును వెలువరిస్తుంది. సదరు తీర్పుపై తిరిగి అప్పీలుకు అవకాశం లేదు. సదరు అప్పీలు తీర్పుని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని చెప్పి చెబుతా ఉంది. అయితే సర్వీస్ టెన్యూర్ భూములకు రైతువారీ పట్టాలు సెక్షన్ 17 ఏ విధంగా చెప్తుందో చూద్దాం. సేవలను అందించినందుకు లేదా సేవలు అందిస్తున్నందుకు గాను ఒక వ్యక్తికి కానీ లేక ఒక సంస్థకు కానీ కొంత భూమి సర్వీస్ టెన్యూర్ భూమిగా, అంటే గ్రామం మొత్తం కాకుండా ఇవ్వబడి ఉండవచ్చును. అటువంటి భూములకు రైతువారీ పట్ట ఇచ్చే నిబంధనలను ఈ క్రింద విధంగా చూద్దాం. భూకామందుకు వ్యక్తిగత లేక ప్రైవేట్ సేవలు అందించే షరతుపై ధార్మిక, మత సంబంధ, విద్యా సంబంధమైనది కాకుండా భూమి ఇవ్వబడినప్పుడు ఇక నుండి ఆ షరతు రద్దు కాబడుతుంది. నోటిఫికేషన్ తేదీ నుండి ఆ భూమికి సంబంధించి రైతువారీ పట్టా ఇవ్వబడుతుంది. ఇతర సర్వీసు టెన్యూర్ భూములకు సంబంధించి రైతువారీ గ్రామంలో మైనర్ సర్వీసు ఇనాం భూములపై ఇనామదారులకు ఎటువంటి హక్కులు ఉంటాయో ఇతర సర్వీస్ టెన్యూర్ భూముల భూకామందుకు అవే హక్కులు, బాధ్యతలు ఉంటాయి. అయితే అటవీ భూములు, చెరువు గట్లు, మురుగునీటి కాలువలు, ఇతర కాలువల గట్లు గ్రామ ప్రజల సమిష్టి ప్రయోజనం నిమిత్తం ప్రత్యేకంగా కేటాయించబడిన భూములకు సంబంధించి మాత్రము రైతువారీ పట్టా ఇవ్వబడదు. ఎస్టేట్లో గల దశబంధం ఇనాం భూములకు కూడా ఈ యొక్క నిబంధనలే వర్తిస్తాయి. ప్రభుత్వానికి పన్ను మొదలైనవి చెల్లించట సెక్షన్ 16. ఈ చట్టం క్రింద రైతువారీ పట్టా పొందుటకు అర్హత కలిగిన ప్రతి భూకామందు రైతు కూడా సదరు భూమికి సంబంధించిన ప్రభుత్వానికి పన్ను చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన విధముగా నోటిఫై కాబడిన తేదీ నుండి సదరు భూమికి సంబంధించి ఒక రైతు తన భూకామందుకు ఏదైనా మొత్తము అద్దె లేక కౌలు కాకుండా చెల్లించవలసి ఉన్నట్లయితే నోటిఫై కాబడిన తేదీ నుండి సదరు ఆ రైతు ఆ మొత్తములను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. అయితే ఎస్టేట్లో గల భవనములకు సెక్షన్ 18 ఏం చెప్తుందో చూద్దాం. ఈ చట్టం అమల్లోకి వచ్చిన సమయమున ఎస్టేట్ పరిధిలో గల ఏదైనా భవనము భూకామందుకు చెందియుండి అతని పరిపాలనా సంబంధమైన కార్యకలాపములకు వినియోగించబడుతున్నట్లయితే నోటిఫై చేయబడిన తేదీ నుండి ఆ భవనము ప్రభుత్వానికి చెందినదిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా మరేదైనా భవనము భూకామందుకు చెందియుండి పూర్తిగా కానీ లేక పాక్షముగా కానీ మత సంబంధ లేక ధార్మిక లేదా విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నట్లయితే నోటిఫై చేయబడిన తేదీ నుండి సదరు భవనం కూడా ప్రభుత్వానికి చెందినదిగా పరిగణించబడుతుంది. అయితే మరికొన్ని సందర్భాల్లో ఏదైనా భవనము 1/7/1947 నాటికి ఒక భూకామందుకు చెందియుండి అతని పరిపాలనా సంబంధమైన కార్యకలాపములకు వినియోగించబడుతూ ఉండవచ్చు, లేదా ధార్మిక లేదా మత సంబంధ లేక విద్యా సంస్థల ఆధీనంలో ఉండి ఉండొచ్చు. అటువంటి భవనమును 1/7/1947 తర్వాత నోటిఫై తేదీకి ముందు సదరు భూకామందు విక్రయించి ఉండవచ్చును, లేక ఎవరైనా బహుమతిగా ఇచ్చి ఉండవచ్చు, లేక తన పరిపాలనా సంబంధ కలాపములకు వినియోగించకపోయి ఉండవచ్చు, లేక సదరు ధార్మిక, మత సంబంధ విద్యా సంస్థ ఆ భవనమును ఖాళీ చేసి ఉండవచ్చు. అటువంటి సందర్భములలో ట్రిబ్యునల్ ఆ భవనం యొక్క విలువను మదింపజేయవలను. సెక్షన్ 41 కింద డిపాజిట్ చేయబడిన సొమ్ము నుండి సదరు విలువకు సరిపడి మొత్తం ట్రిబ్యునల్ ప్రభుత్వమునకు చెల్లించవలెను. పై ఉదహరించబడిన మినహాయించి ఇతర భవనములు నోటిఫై చేయబడి తేదీకి ముందు ఎవరి ఆధీనంలో ఉంటే వారికి సంబంధించినవిగానే పరిగణింపబడతాయి. ప్రభుత్వం ఆ భవనములకు పన్ను విధిస్తుందని చెప్పి సెక్షన్ 18 మనకు తెలియజేస్తూ ఉంది. 18 ప్లస్ సెక్షన్ 41 కింద కూడా డిపాజిట్ చేయడానికి ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి చెల్లించేట విధంగా ఈ సెక్షన్ 41 కూడా చెప్తూ ఉంది. అయితే వ్యవసాయేతర భూములకు సంబంధించిన హక్కులు సెక్షన్ 19 ఏం చెప్తుందో కూడా చూద్దాం. 1/7/1945 పూర్వం రోయటీ లేక రోయటీ కాని భూములను సదరు భూకామందు ఎవరైనా వ్యవసాయేతర అవసరములకు విక్రయించి ఉండవచ్చు. అటువంటి భూములన్నీ కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించినవిగానే పరిగణించబడతాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధముగా సదరు భూములపై పన్ను లేక శిస్తు చెల్లించవలసి ఉంటుంది. అయితే అలాంటి భూములకు నష్టపరిహారం నిర్ధారణ చెల్లింపు కూడా ఉంటుంది. ఈ చట్ట పరిధిలో ఇనాం ఎస్టేట్లు, జమీందారీ ఎస్టేట్లు రద్దు కాబడినప్పుడు
అందుకుగాను భూకామందు తగిన నష్టపరిహారాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇనాం ఎస్టేట్ల నుండి, జమీందారీ ఎస్టేట్ల నుండి, లంక భూముల నుండి, అండర్ టెన్యూర్ ఎస్టేట్ల నుండి వచ్చే వార్షిక ఆదాయమును ప్రభుత్వం లెక్కించి తదనుగుణముగా భూకామందుకు నష్టపరిహారము చెల్లించబడుతుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు సెక్షన్ 24 నుండి సెక్షన్ 50A మధ్య గల సెక్షన్లలో కలవు. పరిహారం చెల్లింపునకు సంబంధించిన వివాదంపై ట్రిబ్యునల్ దరఖాస్తు చేసుకునవచ్చు. ట్రిబ్యునల్ వెలువరించు తీర్పులపై ప్రత్యేక ట్రిబ్యునల్ అప్పీలుకు చేసుకునవచ్చు. సదరు ప్రత్యేక ట్రిబ్యునల్ ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. ప్రత్యేక ట్రిబ్యునల్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. వారిరువురు హైకోర్టు జడ్జిలై ఉండవలను. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎప్పటికప్పుడు ప్రత్యేక ట్రిబ్యునల్ జడ్జిలను నియమిస్తారు. ఏదైనా వివాదంపై వారి మధ్య ఏకాభిప్రాయం కుదరని నడల అందుకు నిమిత్తం ప్రధాన న్యాయమూర్తిచే నామినేట్ చేయబడిన 3వ హైకోర్టు న్యాయమూర్తికి ఆ వివాదం నివేదించబడుతుంది. 3వ న్యాయమూర్తి యొక్క అభిప్రాయం ప్రకారం తీర్పు వెలువడుతుంది అనే అంశాన్ని సెక్షన్ 24 నుండి సెక్షన్ 50A మధ్య గల సెక్షన్లో ఉన్నాయి. అయితే జమీందారీ వ్యవస్థలో తమ జమీందారీ ఎస్టేట్లోని రైతుల నుండి భూమి శిస్తును జమీందారు చెల్లించేవాడు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి జమీందారు ఆ అధికారమును కోల్పోయాడు. జమీందారు కూడా ఒక రైతుగానే పరిగణించబడి ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ చట్టం క్రింద జమీందారీ విధానములు రద్దయినాయి. జమీందారు గల భూమి మాత్రం వికేంద్రీకరణ కాలేదు. ఆ భూమిని ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకోలేదు. కేవలం జమీందారు అధికారములు మాత్రమే తగ్గాయి. ఈ చట్టంలో జమీందారు, ఇనాముదారు అనే పదములు ఉపయోగపడలేదు. కేవలం భూకామందు, ల్యాండ్ హోల్డర్ అనే మాత్రమే పలు చోట్ల పేర్కొనడం జరిగింది. అందువలన ఈ చట్ట పరిధిలో రైతు అంటే జమీందారుకు చెందని భూమి కలిగి ఉన్న వ్యక్తి అని, భూకామందు అనగా జమీందారు అని అర్థం చేసుకున్నటకు అవసరము. కాబట్టి భూకామందు అనే పదానికి చట్టంలోని సెక్షన్ 2లో ఇవ్వబడిన నిర్వచనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఎస్టేట్ మొత్తం నుండి శిస్తును వసూలు చేయ అధికారం కలిగి ఉన్న వ్యక్తి లేక హిందూ అవిభక్త కుటుంబము అని భూకామందు అనే పదమును నిర్వచనం ఇవ్వబడింది. అయితే ఈ చట్టం రాకముందు ఎస్టేట్ మొత్తం జమీందారీ ఆస్తి లేక జమీందారీ ఆస్తిగా పరిగణింపబడేది. ఈ చట్టం పర్యవసానముగా జమీందారీ ఆస్తి అనేది ప్రభుత్వ ఆస్తిగా మారింది. కానీ ప్రభుత్వం తిరిగి ఆ భూమిని జమీందారుకే సంక్రమింపజేసింది. రైతువారీ పట్టాల రూపంలో కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే ప్రత్యేకంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సమీక్షించుకుంటే ఈ చట్టం దున్యావానికి భూమి అనే లక్ష్యంతో చేయబడినది కాదు. అందువలన జమీందారీ వ్యవస్థ రద్దయిన జమీందారులు మాత్రం పోలేదు. జమీందారులకు చెందిన భూమి వారి వద్దనే ఉండిపోయింది. అందుకే 1973లో భూ సంస్కరణల చట్టం తీసుకురాబడింది. కాబట్టి మనం ఈ యొక్క అంశాన్ని మొత్తాన్నిగానే మనం పరిశీలిస్తూ ఉంటే మన యొక్క భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతున్నాయి, అసలు ఆ భూములు ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ ఎన్ని రకాల భూముల్లో ఏ చట్టాలు ఏ సెక్షన్లు ఉన్నాయి, ఆ సెక్షన్లు అనుకూలించి ఆ సెక్షన్లు మనం అమలు చేస్తూ మన యొక్క భూమిని మనం స్వాధీనం ఎలా చేసుకోవచ్చు అనేది పూర్తిగా ఈ వీడియోలన్నీ కూడా ఈ భూ సంబంధించిన శాసనం నుండి రచించినటువంటి పెండ్యాల సత్యనారాయణ గారిని రచించినటువంటి ఈ భూమి సంబంధించిన శాసనములు అనేటువంటి పుస్తకం నుండి కొన్ని సారాంశాన్ని తీసుకుని మీకు ఈ వీడియో రూపంలో మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మీకు ఈ వీడియోను అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చట్టాన్ని కొన్ని తెలుసుకోకపోవడం వల్ల మన రైతులు చాలామంది ఎన్నో నానాక ఇబ్బందులకు గురవుతూ ఆ చట్ట పరిధిలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి హక్కులు సంక్రమిస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఒక కాగితాన్ని తీసుకుని ఆ కాగితం ఏంటో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ తెలియని ప్రజలు కొంతమంది అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాళ్ళ వేలపడుతూ లంచానికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి తయారై తిరిగిన పనులు కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి చట్టాలను మనం తెలుసుకుని చట్టంగా మనం అమలు చేసుకుంటూ ఆ చట్ట పరిధిలో న్యాయంగానే మనం అధికారులని చెప్పి వాళ్ళ ద్వారా మనం ఏ విధంగా లబ్ధి పొందొచ్చో, ఏ విధంగా యాక్ట్ ప్రకారంగా ఒక చట్టం ప్రకారంగా మనకి ఏ సెక్షన్ ప్రకారంగా భూమిని మనం పొందవచ్చో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ బాలు అంబేద్కర్ ఆశయ సాధన సమితి వరికుంటపాడు
శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. జై భీమ్. బై బై.